ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు. ప్రాణాలకు తెగించి పోరాడుతున్న రెస్క్యూ టీమ్స్. టన్నెల్లో 4 మీటర్ల లోతు బురద, మట్టి, నీళ్లు. హై కెపాసిటీ మోటార్లతో తొలగింపు చర్యలు. నేడు 3 జిల్లాల్లో రేవంత్ రెడ్డి పర్యటన. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సీఎం. కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ ఢీల్. 2 పార్టీలు ఒకటేనన్న బండి సంజయ్. తెలంగాణలో కొత్త లిక్కర్ బ్రాండ్స్. నయా బ్రాండ్స్కు టీఎస్బీసీఎల్ అనుమతులు. ఏఐ టూల్ ద్వారా గిరిజన భాషల సంరక్షణ. ఆదిలాబాద్ టీచర్కు ప్రధాని మోడీ ప్రశంస. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సర్కార్. అసెంబ్లీ సమావేశాలకు రానున్న వైసీపీ అధినేత. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి జగన్. నేడు వల్లభనేని వంశీ పిటిషన్పై విచారణ. హైకోర్టు తీర్పుపై నెలకొన్న ఉత్కంఠ. నేడు ఆన్లైన్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదల. నేడు కేఆర్ఎంబీ ప్రత్యేక సమావేశం. చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన భేటీ. శ్రీశైలంలో పర్యటించనున్న ఏపీ గవర్నర్. 2 రోజుల పాటు అబ్దుల్ నజీర్ పర్యటన. వైసీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై వైవి సుబ్బారెడ్డి ఆరోపణలు. ఖమ్మం జిల్లాలో ప్లాస్టిక్ లేకుండా పెళ్లి వేడుక. నో ప్లాస్టిక్ థీమ్తో పెళ్లి చేసుకున్న యువకుడు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు బెదిరింపు కాల్స్. నరికేస్తామంటూ దుండగుల హెచ్చరికలు. ఎయిర్పోర్టు కారిడార్లో మెట్రో ఎండీ పర్యటన. డిపిఆర్ సర్వే పనులను పరిశీలించిన ఎన్వీఎస్ రెడ్డి. హైదరాబాద్ కూకట్పల్లిలో భారీ అగ్ని ప్రమాదం. ప్రశాంత్ నగర్లోని పేపర్ ప్లేట్ పరిశ్రమలో ఘటన. పార్కింగ్ చేసిన ప్రైవేట్ ట్రావెల్స్లో మంటలు. మంటల ధాటికి పూర్తిగా దగ్ధమైన బస్సు. తిరుపతి జిల్లాలో అదుపు తప్పి బోల్తా కొట్టిన బస్. 17 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు. మరో 2 రోజుల్లో ముగియనున్న కుంభమేళా. ప్రయాగ్రాజ్, అయోధ్యకు పోటెత్తిన భక్తజనం. కుంభమేళాపై అసత్య ప్రచారాలు. 140 సోషల్ మీడియా ఖాతాలపై కేసులు. పాకిస్తాన్పై భారత్ ఘన విజయం. ఛాంపియన్స్ ట్రోఫీలో 2వ విజయం. పాకిస్తాన్పై శతకం బాదిన విరాట్ కోహ్లీ. వన్డేలో 51 సెంచరీలతో నయా రికార్డ్. ఉక్రెయిన్పై 267 డ్రోన్లతో రష్యా దాడి. 138 డ్రోన్లను కూల్చివేశామన్న ఉక్రెయిన్.